రెండక్షరాల పిలుపులో ఒక ప్రపంచమే దాగి ఉంది. ప్రాణం పోయే క్షణంలోనైనా కన్న బిడ్డ కోసం ప్రాణాలను అడ్డువేసే ధైర్యం ఒక అమ్మకే సాధ్యం. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ బార్గి డ్యాం అలల మధ్య నిన్నటి రాత్రి ఒక నిశ్శబ్ద పోరాటం జరిగింది. ఆ పోరాటంలో మృత్యువు గెలిచి ఉండొచ్చు, కానీ ఒక తల్లి ప్రేమ ముందు ఆ మృత్యువు కూడా తలవంచక తప్పలేదు. మే 1న సెలవు రోజు కావడంతో ఆ కుటుంబాలన్నీ ఎంతో ఆశతో సంతోషంతో బార్గి డ్యాంకు చేరుకున్నాయి. 29 మంది పర్యటకులు ఒక బోటులో సముద్రం లాంటి ఆ జలాశయంపై విహరిస్తున్నారు. పలకరిస్తున్న చల్లని గాలి, వినపడుతున్న నవ్వులను చూసి ప్రకృతికి ఈర్ష్య పుట్టిందేమో. అకస్మాత్తుగా విరుచుకుపడ్డ తుఫాను ఆ ఆనందాన్ని ఆవిరి చేసింది. రాకాసి అలలు పడవను చుట్టుముట్టాయి. నీటి అలలు పడవను ముంచేస్తున్న వేళ తన కళ్ల ముందే మృత్యువు నాట్యం చేస్తోందని ఆ తల్లికి అర్థమైంది. ఆ భయానక చీకటిలో ఆమె ఆలోచన కేవలం తన 4 ఏళ్ల పసిగుడ్డు గురించే. అలలు తనను మింగేస్తున్నా, ఊపిరి ఆగిపోతున్నా తన 2 చేతులతో ఆ బిడ్డను ప్రాణప్రదంగా హత్తుకుంది. తను బతకకపోయినా తన కడుపు పేగు బతకాలి అని ఆమె పడ్డ ఆరాటం ఆ నది నీటిలో కలిసిపోయిన కన్నీళ్లకే తెలుసు. తెల్లవారాక రెస్క్యూ టీంకు కనిపించిన ఆ దృశ్యం చూసి రాయిలాంటి మనసున్నవారు కూడా కన్నీరు మున్నీరయ్యారు. నీటి అడుగున ఆ తల్లి విగతజీవిగా పడి ఉంది, కాని ఆమె చేతులు మాత్రం తన బిడ్డను వీడలేదు. బిడ్డను రక్షించడం కోసం ఆమె చివరి శ్వాస వరకు పడ్డ తపన ఆ మృతదేహాలు ఉన్న తీరులోనే స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె ఊపిరి ఆగిపోయింది, కాని ఆ తల్లి ప్రేమ మాత్రం ఆ బిడ్డ కౌగిలిలో అమరమై నిలిచిపోయింది. ప్రభుత్వం ఇచ్చే ₹1,00,000 పరిహారం ఆ బిడ్డకు తల్లి ఒడిని తిరిగి ఇవ్వగలదా? చనిపోయిన 8 మంది ప్రాణాలకు వెలకట్టగలరా? విహారయాత్రలు మృత్యుయాత్రలుగా మారుతుంటే భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేసిన అధికారుల తీరుపై ఇప్పుడు సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. బార్గి డ్యాం అలలు నేటికి హోరుమంటూనే ఉన్నాయి, కాని ఆ హోరులో ఆ తల్లి పడ్డ ఆవేదన, ఆ బిడ్డ క్షేమం కోసం ఆమె చేసిన నిశ్శబ్ద ప్రార్థన ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. మాతృత్వానికి మరణం లేదని ఆ ఘటన మరోసారి నిరూపించింది.